జై గురుదత్త శ్రీ గురుదత్త. రెండు అక్షరాల మేలు కలయికని సరైన రీతిలో ఉపయోగిస్తే మనిషి జీవితాల్ని మార్చే శక్తి ఆ రెండు అక్షరాల మేలు కలయికకి ఉంది. అదే విద్య. అందుకే మన సుభాషితకారులు విద్య గురించి ఎంత చక్కగా వివరించారంటే బహుశా మరొకరు ఈ విధంగా వివరించలేరు అన్నట్లుగా చెప్పారు. అదేంటంటే నచోరహార్యం నచ రాజహార్యం నభ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రదానం. ఎంత చక్కగా చెప్పారండి. నచోరహార్యం నచ రాజహార్యం నభ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. విద్య ఏ దొంగ చేత అపహరింపబడదు అంటే అంత నిగూఢంగా మనలో ఉండిపోతుంది విద్య. అదేవిధంగా అది ప్రభుత్వపరం కూడా కాజాలదు. నీలో ఉన్న విద్య ప్రభుత్వపరం అవ్వదు. అదేవిధంగా సోదరుల మధ్య విభజనకి కూడా గురి కాదు. అది ఆస్తి కాదు. ఆస్తిలాగా మనం పంచుకోవడానికి అవకాశం లేదు. అది కూడా మోయలేని భారం అవుతే కాదు. అయితే అంటే ఇక్కడ లాకర్సు లంకెబిందుల రూపంలో కానీ నేలమాళిగల్లో కానీ భద్రపరిచే భారమేమీ కాదు విద్య. అంటే నేటి సమాజంలో విద్యను అలా తయారు చేశారు, కానీ విద్య భారం అవుతే కాదు. అంత చక్కగా మన వాళ్ళు చెప్తున్నారు. విద్యని ఇతరులకు పంచుతున్న కొలది ఆ విద్యని పంచేవాని విజ్ఞానాన్ని వృద్ధి చేసే తరగని ఆస్తి విద్య. సర్వధనాల్లోకెల్లా విద్యాధనం ప్రధానమైనది అని మన సుభాషితకారులు ఎంత చక్కగా చెప్పారండి. బహుశా ఇప్పుడు నేను చెప్పే ఈ సుభాషితాన్ని ఆమె అంటే నేను చెప్పబోయే ఆమె బలంగా నమ్మి ఉన్నారేమో అని అనిపిస్తోంది. అందుకే ఆమెలో అంతర్లీనంగా ఉన్న విద్యా సుగంధాలను పరిమళింపజేశారేమో అని నాకు అనిపిస్తోంది. ఆమె స్త్రీవాదాన్ని గట్టిగా ఈ సమాజానికి తన రచనల ద్వారా తెలియజేసిన మహోన్నతురాలు. అనేక విశ్వవిద్యాలయాలు ఆమె అపారమైన జ్ఞానానికి డీలిట్ ప్రదానం చేశాయి. విశ్వభారతి విశ్వవిద్యాలయం 1989లో ఆమెను దేశికోత్తమ బిరుదుతో సత్కరించాయి. ఆమె నవలా రచయిత్రిగా మరియు చిన్న కథా రచయిత్రిగా ఆమె సాహిత్య లోకానికి మరియు సమాజంలో మార్పుకి ఎంతగానో కృషి చేశారు. సాహిత్య అకాడమీ వారు 1994లో అత్యున్నత గౌరవమైన ఫెలోషిప్ని అందజేశారు. ఆమెకు 1976లో జ్ఞానపీఠ అవార్డు మరియు 1976లోనే భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ఎన్ని పురస్కారాలు వచ్చినా, ఎన్ని గౌరవాలు పొందినా, ఎన్ని అవార్డులు పొందినా ఒక సామాన్యమైన జీవితాన్ని గడిపారు ఆమె. సమాజంలో వచ్చే వింత పోకడలకు కలంతో సమాధానం చెప్పిన జ్ఞాన సరస్వతి. పేరులోనే పూర్ణత్వాన్ని పండించిన గొప్ప వ్యక్తి ఆశాపూర్ణాదేవి గారు. వారు ఈ సమాజ మార్పు కోసం చేసిన కృషికి గాను నేటి మన ప్రాతస్మరణీయుల జాబితాలోకి ఆశాపూర్ణాదేవి గారిని కూడా చేర్చుకోవడం జరిగింది. నేడు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆశాపూర్ణాదేవి గారు 1909 జనవరి 8న జన్మించారు. ఆమె మేనమామ గారి స్వస్థలమైన కలకత్తాలోని పోటోల్ డంగ్లో జన్మించారు. అంటే ఈమె స్వస్థలం కలకత్తా అని మనకు అర్థమవుతోంది. ఆమె అసలు పేరు ఆశా పూర్ణాదేవి.
ఆమె కుటుంబంలో అమ్మమ్మ గారి ప్రభావం వలన, పురాతన ఆచారాలు వలన ఆడపిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు. కానీ మన ఆశాదేవి గారికి మాత్రం, ఆశాపూర్ణాదేవి గారికి మాత్రం చదువుకోవాలని ఆశ విపరీతంగా ఉండేది. బహుశా ఆవిడ పేరులో ఉన్న ఆశే చదువు మీద ఎక్కువగా కలగజేసిందేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆవిడికి చదువుకోవాలని తపన పడేవారు మహానుభావురాలు. అయితే ఇంటిలో ఉన్న కొన్ని ఆచారాల వల్ల ఆడపిల్లలను బయటకు పంపకూడదు, పాఠశాలకు పంపకూడదు అని నిషేధించారు. కానీ ప్రైవేటు ఉపాధ్యాయులు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలకి పాఠాలు బోధించే వ్యవస్థ అప్పుడు కూడా ఉండేది. అప్పుడు బాలికగా ఉన్న ఆశాపూర్ణాదేవి గారు ఆ పాఠశాలను తన సోదరులతో పాటు వారికి వ్యతిరేక దిశలో కూర్చుని వినేది. అంటే ఆ పిల్లలకి మాస్టర్ గారు వచ్చి పాఠం చెప్తుంటే వాళ్ళకి వ్యతిరేక దిశలో కూర్చుని ఆవిడ కూడా ఆ పాఠాన్ని వినేది. అంటే ఒక ఏకలవ్యుడిగా ఆవిడ విద్యను నేర్చుకున్నారు అనేది మనకి తెలుస్తోంది. ఈ విధంగా ఆశాపూర్ణాదేవి గారు అక్షర జ్ఞానాన్ని కలిగి ఉంది. అంటే ఎంత ఆవిడ పేరులోని ఆశ ఉంది. మహానుభావులు తల్లిదండ్రులు అందుకునే పేరు పెట్టారేమో. అంటే చదువు పట్ల ఉన్నటువంటి ఆశ ఎంత కష్టమైనా ఆవిడికి నేర్చుకునే పరిస్థితి నేర్పింది. ఆమె తండ్రి హరేంద్రనాథ్ గుప్తా ప్రముఖ కళాకారుడైన ఆయన ఆ కాలంలో ఏం చేసేవారంటే ఫర్నిచర్ తయారు చేసి ఒక డిజైనర్గా ఉండేవారు. ఫర్నిచర్ మీద డిజైనర్లు వేసేవారు అనమాట ఆయన. ఆమె తల్లిగారు సరోల సుందరి గారు, ఆమె ఉన్నత కుటుంబం నుంచే వచ్చారు. అయితే ఆవిడ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా ఆవిడ పుస్తక ప్రేమికురాలన్నమాట. పుస్తకాలు చదవడంలో ఆవిడ తర్వాతే విపరీతంగా ఇష్టం పుస్తకాలు చదవడం. బహుశా ఆ కారణం చేత తల్లిగారిలో ఉన్నటువంటి జెనెటిక్ లక్షణాలు పిల్లల్లో వస్తాయి అనుకోవడం వల్ల ఆశాపూర్ణాదేవి గారు కూడా అలా తీర్చిదిద్దబడ్డారేమో అని అనిపిస్తోంది నాకు. ఆమె సోదరీమణులకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి కూడా పెరిగింది. అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి భావాలు కొద్దిగా పిల్లలకు కూడా వెళతాయండి. అందువల్ల తల్లిదండ్రులు సజావుగా బండి నడుపుతూ ఉంటే పిల్లలు కూడా అదే క్రమంలో నడుస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి బీజం పిల్లల్లో కూడా కనిపిస్తుంది. అది అతి కొద్ది కాలంలోనే హరేంద్రనాథ్ గారు తన కుటుంబాన్ని ఆచార్య ప్రఫుల్ల చంద్ర రోడ్లో 157/1 అనే నెంబర్ గల ఇంటికి మారిపోయారనమాట. ఈ ప్రాంతంలో సరోల సుందరీదేవి ఆమె కుమార్తెలకు పుస్తక పఠనం పట్ల మరింత ఆసక్తిని కలిగజేసింది. అంటే స్వతహాగా తల్లిగారికి పుస్తకాల పట్ల ఉన్నటువంటి, చదువు పట్ల ఉన్నటువంటి ఆసక్తి పిల్లల్లో కనపరిచింది. అంటే అందుకనే తల్లి విద్యావంతురాలవుతే ఈ కుటుంబాలు బాగుంటాయి అనేది అదే. ఆ తల్లి ఇంట్లో విద్యావంతురాలు కాకపోతే ఆ కుటుంబం బాగుండదు అనేది మన నానుడండి. వారి హృదయ వాంఛకు అనుగుణంగా పఠనాసక్తి పెరిగింది పిల్లల్లో కూడా. సరళ సుందరీదేవి కోరిక మేరకు వివిధ పుస్తకాలు, గ్రంథాలు వివిధ గ్రంథాలయాల నుండి నిరంతరం తెప్పించేవారు ఆవిడికి స్వతహాగా ఉన్న లక్షణం గ్రంథాలయాల నుంచి తెప్పించుకు చదివేది. అది పిల్లలకు కూడా అలవాటు చేశారు. అప్పుడు ఆమె కుమార్తెలకు బాల్య వయసులో పెద్దల పుస్తకాలను చదివేందుకు విరామం ఉండేది కాదు అసలు. ఆశాపూర్ణ ఆమె సోదరీమణుల పుస్తకాలతో ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. అసలు ఎంత బిజీగా ఉన్నారంటే అంత బిజీగా ఉండిపోయేవారు. ఆశాపూర్ణాదేవి గారు పాఠశాలలో చదువుకునేటప్పటికీ ఆమె స్వయం అధ్యయనం ద్వారా కొంత జ్ఞానాన్ని సంపాదించగలరు. అంటే కొద్ది రోజుల తర్వాత ఆవిడ మళ్ళీ పాఠశాలకు వెళ్ళడం అనేది జరిగింది. కానీ అప్పటికి చాలా జ్ఞానాన్ని తల్లి ద్వారా ఆవిడ పొందారు పుస్తక పఠనం ద్వారా. ఆశాదేవి గారు చాలా వరకు కూడా జీవితంలో ఎన్నో రకాలైన విషయాలు తల్లిగారి దగ్గర నుంచి నేర్చుకున్నారనే మనం చెప్పుకోవచ్చండి. అంత అద్భుతంగా ఆవిడ పిల్లలకి చిన్నప్పటి నుంచి తర్ఫీదు ఇచ్చింది ఆ తల్లిగారు. నిజంగా ఆ తల్లిగారికి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందువలంటే అంత గొప్ప జ్ఞానవంతురాలను చేయగలిగారు ఆవిడ. ఆశా సోదరీమణులతో కలిసి స్వీయ అభ్యసనం చేసేవారు ఎప్పుడు కూడా ఆవిడే. పుస్తక పఠనం ఆమె విజ్ఞానాన్ని సుసంపన్నం చేసిందనే చెప్పుకోవాలి. అంటే ఆవిడ విజ్ఞానాన్ని సుసంపన్నం చేసింది ఏంటయ్యా అంటే పుస్తక పఠనమే. ఎప్పుడు నిరంతరం చదువుతూనే ఉండేది ఆమె. ఆమెకు కూడా పద్యాలు, కవితలు, కథలు రాయాలనే కోరిక విపరీతంగా ఉండేది. బహుశా ఆవిడ పేరులో ఆశ అని ఉండడం వలన ఆవిడికి రాయాలని కోరికలు ఎక్కువగా ఉన్నాయేమో. ఆమె వ్రాసిన కవితల్లో మార్పులు చేయమని చెప్పి ఒక రూపాన్ని కల్పించి పత్రిక పంపించమని ప్రోత్సహించారు ఆమె యొక్క సోదరీమణులు.
అయితే బైరర్ డాక్ అంటే ది కాల్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ అనే కవితను రహస్యంగా శిశు సతి అనే పత్రిక ఆమె పంపించారు. కానీ ఆవిడ పంపించిన పత్రికా సంపాదకులు ఆమెలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పరిశీలించి అది తిరస్కరించలేదు. ఆ పత్రికా సంపాదకుల పేరు రాజ్ కుమార్ చక్రవర్తి. వెంటనే ఆమెకి తెలియచేసి ఇంకా ప్రోత్సహించారనమాట. ఇంకా బాగా రాయగలవు నువ్వు అని ప్రోత్సహించారు. తమ పత్రికకు రచనలను పంపమని రాజ్ కుమార్ చక్రవర్తి గారు స్వయంగా వెళ్ళి ఆ ఆశ గారిని అడిగారు. ఈ ప్రోత్సాహంతోనే ఆమె విస్తృతంగా రచనలు కొనసాగించారు. బెంగాలీ సాహితీ ప్రపంచంలో తనకు ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఆశాపూర్ణాదేవి గారు. బెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వనితారత్నంగా అనతి కాలంలోనే పేరు గడించారు. 1924లో శ్రీ కాళిదాసు గుప్తా గారితో ఈమెకి వివాహం జరిగింది. అయితే తదనంతర కాలంలోనే పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత ఆవిడ సుఖవంతమైన జీవితాన్నే గడిపారనే చెప్పుకోవచ్చండి. ఆవిడ ఎక్కడా కూడా ఇబ్బంది పడే జీవితాన్ని గడపల. అదే మొదట్లో చదువు పట్ల వాళ్ళు ఉన్నటువంటి సంప్రదాయానుసారం బయటికి పంపించలేదు, కానీ ఆవిడ చక్కటి జీవితాన్నే గడిపారు. మొత్తానికి స్వాతంత్రం రాకముందు నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 ఏళ్ల వరకు కొంతమంది మహిళలు ముఖ్యంగా 3 తరాలకు ప్రాతినిధ్యం వహించిన నవళ్ళు ఆవిడ రాయటం జరిగింది. ఎంత అద్భుతంగా రాశారంటే అంత అద్భుతంగా రాశారు. స్వాతంత్రం ముందు ఎలా ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అని ఈ 3 దఫాలుగా ఆవిడ చక్కగా ప్రతి విషయాన్ని క్రోడీకరిస్తూ ఆవిడ రాయటం జరిగింది. చిన్నమస్తా అనే కథలో వితంతువైన అత్తగారి ఎగతాళి చేసి వితంతువుని పెట్టి ఇబ్బందులు పెడుతుంది కోడలు. అంటే ఒక కోడలు ఇంటికి రాగానే అత్తగారు అక్కడ వైధవ్యంతో ఉంటుంది, విధవరాలిగా ఉంటుంది, వితంతువు అనమాట ఆవిడే. అయితే ఆ కోడలు అత్తగారిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఏ మామూలుగా కాదు, చాలా ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి పరిస్థితి వస్తే అని అనుకుంటుంది. అయ్యయ్యో నాకు లాంటి పరిస్థితి వస్తే మరి దీని పరిస్థితి ఏంటి అనుకుంటుంది అత్తగారు. అయితే ఆ కోడలికి ఎలాంటి పరిస్థితి రావాలంటే కొడుకు పోవాలిగా. మళ్ళీ ఆవిడే అయ్యో నేను తప్పు మాట అనుకున్నాను అని బాధపడేది. కోడల్ని మార్చాలని ఆశించేది. అయ్యయ్యో ఏమిటి నన్ను చూసి ఇలా అంటుంది ఏంటి కోడలు, ఈ అమ్మాయిని ఎలాగైనా సరే మార్చాలి అని అనుకుంటుంది. భగవంతుడు కోరుకునేదమ్మా తల్లి ఈ అమ్మాయిని మార్చే శక్తి నాకు ఇవ్వు అనుకుంటుంది. విధివశాత్తు పెద్దవాళ్ళు అనుకున్నట్టు మాటలు బహుశా నిజం అవ్వచ్చు. మంచివారి మాటకి ఎప్పుడూ కూడా తేడాలు రావండి. ఒక మంచి మనసుతో మాట్లాడిన మాట సత్యం జరుగుతుంది అంటానికి ఆవిడే బహుశా ఒక్కసారి అనుకున్నటువంటి మాట తదాస్తు దేవతలు నిజం చేశారేమో. విధివశాత్తు కొడుకు చనిపోయారు. అప్పుడు ఆమె కోడలికి చక్కగా ఆదరించి భోజనం పెడుతుంది. వితంతు బాధలను అర్థం చేసుకున్న తోటి మహిళా పాత్ర అది. అంటే ఇదివరకు కోడలు వచ్చినప్పుడు అక్కడ వైధవ్యంతో ఉన్న అత్తగారిని ఎంతో బాధ పెట్టింది. కానీ కోడలు వైధవ్యం పొందిన తర్వాత అత్తగారు ఎంతో లాలిస్తూ ఆమెకి భోజనం పెడుతూ ఆవిడికి సపర్యలు చేస్తూ ఏది కావాలో అది అందచేస్తూ ఆ బాధని కొడుకు లేని లోటుని తెలియకుండా చేసింది. ఇక్కడ అత్తగారి పాత్ర విమర్శకులోనైన కథ ఇది నిజంగా చెప్పాలంటే. కానీ అంత అద్భుతంగా చిత్రీకరించారు మహానుభావురాలు ఆశాపూర్ణాదేవి గారు. ది ఫస్ట్ ప్రామిస్ అద్భుతమైన నవలండి. పురుషులతో సమాన హక్కులు పొందాలని ఆశిస్తూ పోరాడే మహిళల కథ అండి ఇది. అంటే మహిళల హక్కుల కోసం ఆవిడ పోరాడారండి. అంటే మహిళలు గురించి ఎవరు మాట్లాడి సాహసంతో ముందుకొచ్చి మాట్లాడే లేనటువంటి రోజులది. అయినా ఆవిడ నడుం బిగించి ముందుకొచ్చి మహిళల కోసం ది ఫస్ట్ ప్రామిస్ అని అద్భుతమైన నవల రాసి పురుషులతో సమానమైన హక్కులు పొందాలని ఆశిస్తూ పోరాడేటటువంటి నవల్ని బయటకు వదిలారండి. అదేవిధంగా జనాకర్షణ కూడా పొందింది. ఈ పోరాటంలో మహిళలకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఆ గ్రంథంలో ప్రస్ఫుటంగా ఆవిడ తెలిపారు. అది జనాకర్షణ మాత్రం పొందిందండి ఆ నవల మాత్రం. అయితే ఆమె సాహితీ సృజనలో ప్రసిద్ధి పొందిన త్రయం ప్రథమ ప్రతిశ్రుతి అని ఒకటి ఉందండి. అది అయితే సువర్ణలత, బకుల్ కథలు. ఇది 20వ శతాబ్దంలో మారుతున్న బెంగాల్ గ్రామీణ పట్టణ పరిసరాల్లో జీవనం కొనసాగించిన ఒకే కుటుంబంలోని 3 తరాల స్త్రీల జీవిత చిత్రణ ఇందులో ఉంటుందండి. అంటే 3 తరాల గురించి, అంటే స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత, అయిపోయిన తర్వాత స్వాతంత్రం
గడిచిన తర్వాత ఎలా ఉంది, స్వాతంత్రం సమయంలోను, స్వాతంత్రం ముందు, స్వాతంత్రం సమయం అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే అంశాలని చాలా చక్కగా చిత్రీకరించారండి. ఈ ముగ్గురు విభిన్న మనస్తత్వాలు గలవారు వైవిధ్యభరితమైన జీవితాలను ఎలా గడిపారో కూడా వారు చిత్రీకరించడం జరిగింది. 1934 ప్రథమ ప్రతిశ్రుతి, అదేవిధంగా 1967లో సువర్ణలత, 1974లో బకుల్ కథలను ప్రచురించారండి. దాదాపు ఇంచుమించు ఒక 30 ఏళ్ళు తర్వాత, అంటే సువర్ణలతకి బకుల్ కథలకి దాదాపు ఒక ఇంచుమించు ఒక 7 ఏళ్ళు తేడా ఉండొచ్చు, కానీ ప్రథమ ప్రతిశ్రుతికిను సువర్ణలతకి దాదాపు ఒక 30 ఏళ్ళు తేడాతో ఆవిడ రాయటం జరిగిందండి. ఈ నవలాత్రయం 1976లో జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకుందండి. బహుశా ఆవిడ రాసేటప్పుడు కూడా ఇలా వస్తుందని ఆవిడ ఊహించి రాయలా. ఏదో గౌరవాలు పొందుతాము, నాకేదో మెడల్స్ ఇస్తారని రాయలా. సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును తీయటం కోసం, సమాజంలో ఉన్నటువంటి వైపరీత్యాలను దూరం చేయడం కోసం రాసినటువంటి నవల మాత్రమే తప్ప ఆవిడ ఏదో పురస్కారాలు వస్తాయని రాయలా. కానీ 1976లో జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారండి. ప్రథమ ప్రతిశ్రుతిలో సత్యవతి కనీసం డాబాపైకి కూడా వెళ్ళే స్వేచ్ఛ లేని మహిళ, అలాంటి చిత్రీకరణ చేశారండి ఆమె ప్రథమ ప్రతిశ్రుతులు. అయితే కుటుంబం వారి హింసకు గురి అభాగ్యురాయలుగా సత్యవతిని ఆమె అక్కడ క్యారెక్టర్ని డిజైన్ చేశారండి. సువర్ణలత ఈమె కుమార్తె, బాల్య వివాహమై కుటుంబ ఆనందాన్ని, సంతోషకరమైన జీవితాన్ని పొందింది అని చెప్పచ్చు. అదేవిధంగా బకుల్ కథలో అనామికాదేవి స్వయం సమృద్ధిని సాధించిన స్త్రీవాద రచయిత్రి, ఆ క్యారెక్టర్ని బకుల్ కథలో తీసుకొచ్చారండి, అనామికాదేవి క్యారెక్టర్ని. ఈమె పాత్ర తప్పుదారిని నడిచిన స్త్రీవాదాన్ని పాత్రగా సృజించారు ఆశాపూర్ణాదేవి గారు. తోటి స్నేహితురాళ్ళకి కూడా సాయం చేయదు, నిష్కామ ప్రియురాలు, స్వార్థపరురాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా అందులో చిత్రీకరించి ఇలా ఉండకూడదు అని కూడా సమాజానికి గొప్ప సందేశాన్ని ఇవ్వగలిగారు ఆశాపూర్ణాదేవి గారండి. అయితే ఆనాటి ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంటే ముఖ్యంగా మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవండి, మూఢ విశ్వాసాలు కూడా ఎక్కువగా ఉండేవి. లింగ వివక్షత ఎక్కువగా ఉండేది, స్త్రీ పురుష అసమానత్వం ఎక్కువగా ఉండేది, అవిద్య మొదలైన మహిళల వెనుకబాటుకు కారణమని ఈమె గ్రహించి ఆమె జీవితం వీటికి ప్రతిబింబమైందండి. ఈమె వీటినన్నిటినీ ఛేదించుకుని బయటపడి రచనలను కొనసాగించి మహిళా లోకానికి గర్వకారణంగా నిలిచారండి. ఈమె రచనలు వ్యంగ్యంతో కూడిన సున్నితమైన వెటకారం అనేది ఈమె రచనలో ఉంటుంది. సునిశిత హాస్యాలతో, మేళవింపుతో చదువుతుంటే చాలా చక్కగా హాయినిస్తాయి, బోరు కొట్టదండి. ఈవిడ యొక్క రచనలు ఏవైనా సరే హాస్యాన్ని కూడా మధ్యలో పండించేవారు అనమాట, అంత చక్కగా ఉంటాయన్నమాట. బాల్య వివాహాలు, బాల్య వితంతువులు, స్త్రీ మానసిక వేదన, గృహహింస, పితృస్వామ్య వ్యవస్థ, బహుభార్యత్వము, కుటుంబ నియంత్రణ, నిరక్షరాస్యత, అజ్ఞానం, అనారోగ్యం మొదలైన అనేక పార్శ్వాల్లో మహిళల సమస్యను కళ్ళకు కట్టినట్లుగా, ఎందువల్లంటే ఆవిడ కొంత అనుభవించి ఉన్నారు కాబట్టి కళ్ళకు కట్టినట్లుగా చూపించేది. అందువలన ఆవిడ బహిర్గతం చేసినటువంటి ఆ నవళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదండి, జనాకర్షణకి లోనయ్యాయి. జనులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు ఆవిడ నవళ్ళకి. అంటే అంత ప్రస్ఫుటంగా ఉండేది, అంత ఆనందాన్ని కలగజేసాయి. ప్రతి విషయాన్ని కూడా మనం ఒక్కసారి తిరిగి ఆలోచించుకునే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఎప్పుడైనా సరే ఒక నవల చదివినప్పుడు కానీ ఆ నవల ఎలా ఉండాలండి, మళ్ళీ మనని ఆలోచింపచేసే తగ్గట్టుగా ఉండాలి. అలా కాకుండా ఏదో చదివేయాలే వెళ్ళాలే అనే కాకుండా మనల్ని మనం ఆలోచింపచేసేటటువంటి నవళ్ళు ఆవిడే రాసేవారు. అవి నిజంగా ఆవిడ ధైర్యంగా బయటకు వచ్చి పోరాటాలు చేయలేకపోవచ్చేమో కానీ నవలల రూపంలో పోరాటాలు చేసి అక్కడున్న సమాజంలో మార్పుకి ఆవిడ దోహదపడ్డారండి. ఆవిడ సృజించిన పాత్రలన్నీ, నిజానికి ఆవిడ సృజించిన పాత్రలన్నీ సజీవ చిత్రణలే. వీరిలో మనకు యుక్త వయస్సులు, నవవధువులు, అమ్మ, అత్త, అమ్మమ్మ, నాన్నమ్మ, వితంతువులైన బాధాతత్వ దృష్టులైన అభాగ్యులు కనిపిస్తారండి. ఎంతో అద్భుతమైన ఆవిడ విషయాలన్నింటినీ కూడా రాశారు. అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి మహిళగా ఆవిడకి గుర్తింపు
పొందగలిగారండి. అయితే మనకు తెలుగు చిత్రసీమలో కూడా ఆవిడ యొక్క నవళ్ళు ప్రభావితం అయ్యాయండి. ఎంత గొప్ప విశేషం ఏంటంటే ఒక బెంగాలీకే పరిమితం అవ్వలేదండి. ఈ రోజున మనం ఆవిడ గురించి మాట్లాడుకుంటాం అంటే అది బెంగాలీకే పరిమితం కాదండి, యావత్ భారతదేశానికి కూడా, యావత్ మనసున్న, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆవిడ నవళ్ళు మార్గదర్శకాలండి. తప్పించి ఒక బెంగాల్ వాడి గురించి మనం మాట్లాడుకోవటం ఏంటి, పిచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు మనం మాట్లాడకూడదండి. అక్కడ బెంగాలు కాదు, ఎక్కడైనా ఈ భూమి మీద మంచి ఉంటే తీసుకునేటటువంటి గొప్ప సంప్రదాయంలో మనం పెరిగొచ్చాం. కాబట్టి ఆవిడ మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావటం కోసం ఎంతగానో కృషి చేసిన మహానుభావురాలు. అలాంటి వారు మన ప్రాతస్మరణీయురాలైంది ఈ రోజున ఆవిడ. అయితే తెలుగు చిత్రసీమతో కూడా ఆవిడ యొక్క నవల ప్రాతిథ్యం ఉంది అని చెప్పుకోవచ్చండి. అన్నపూర్ణ సంస్థ 3వ చిత్ర నిర్మాణాన్ని తలపెట్టిందండి. కథ కోసం విపరీతంగా తిరుగుతున్నారు. అంటే అన్నపూర్ణ చిత్రాలు వచ్చాయి అంటే కథ బాగుండాలి అనుకునేవారు. ఆ అన్వేషణ అలా సాగిస్తున్నారు. అయితే బెంగాలీ రచయిత్ర అంటే మన ఆశాపూర్ణాదేవి గారు బెంగాలీ రచయిత్ర కాబట్టి ఆవిడ నవల్ని పట్టుకోవాలనుకున్నారు. ఆ నవల ఆధారంగా రూపొందించిన బెంగాలీ సినిమా ఒకటి ఉందండి. అంటే అక్కడ ఒక సినిమా తీశారు ఈవిడ నవల ఆచరించే. దాని పేరు అగ్ని పరీక్ష అనే పేరు అనమాట. ఆ పేరుతో బెంగాల్లో తీశారు. ఉత్తమ కుమారు సుస్మితా సేన్ జంటగా నటించిన ఆ చిత్రాన్ని మద్రాసులో వీక్షించారన్నమాట. అప్పట్లో ఇది యాంటీ సెంటిమెంట్ కథగా అభిప్రాయపడుతూ ఉండేవారు అనమాట. తెలుగులో చిత్ర విజయం సాధించకపోవచ్చు అన్న అభిప్రాయం చాలామందికి వ్యక్తం చేసేవారు. అంటే ఆ నవల్ని తీసుకోవాలంటే తెలుగు వారికి బహుశా ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, యాంటీ సెంటిమెంట్ కథ కదా, దీన్ని అనవసరంగా తీసుకుంటే మనం నష్టపోతామేమో అని అనుకునేవారు. కానీ నిర్మాత మధుసూదన్ రావు గారికి కథ బాగా నచ్చేసిందండి. మహానుభావురాలు ఆశాపూర్ణాదేవి గారు రాసిన దాన్ని మనం వంక పెట్టడానికి లేదు, జనాలు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు ఈ నవల్ని అని బెంగాలీ చిత్రం సక్సెస్ అయింది కనుక, బెంగాలీ చిత్రం సక్సెస్ అయింది, మిగతా ఏమీ కూడా అవ్వలేకపోయినా బెంగాల్లో తీసిన అగ్ని పరీక్షకి సక్సెస్ అయింది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా అవుతాం, జనంలోకి వెళ్తుంది, ఒక మార్పు తీసుకొస్తుంది అని తెలుగులోనూ ఢోకా ఉండదనే ధైర్యంతో బెంగాలీ చిత్రం రీమేక్ హక్కులు కొనుక్కున్నారు మధుసూదన్ రావు గారు. తెలుగులో దాని పేరు మాంగళ్య బలం అని పేరు పెట్టి సినిమా తీశారు అక్కినేని నాగేశ్వరరావు గారితో. తమిళంలో మంజిల్ మహిమే గా పేర్లు నిర్ణయించి రూపొందించారు. అలా సంకల్పించారండి, అలాగే అన్ని సక్సెస్ అయింది. ఈ చిత్రంలో అన్ని అవుట్డోర్ దృశ్యాలు ఊటీలో జరిపారనమాట. అందుకే ఊటీలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రంగా మాంగళ్య బలం నిలిచిపోయిందండి. ఊటీలో ఇలా షూటింగ్ తీసిన తొలి చిత్రం ఏంటయ్యా అంటే మాంగళ్య బలమే. అలాగా జనాల హృదయంలో ఉండిపోయిందండి. అయితే ఆవిడ ఆశాపూర్ణాదేవి గారు రాసినటువంటి నవల జనాలకి బాగా వెళ్ళిందండి. అయితే వెలుగులోకి వచ్చిన తర్వాత, అంటే ఆమె విపరీతంగా వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఆశాపూర్ణాదేవి గారు తన కుటుంబము, తన ప్రియమైన వారితో ఆమె అలాగే ఉండేది తప్పించి ఎక్కువ ప్రొఫైల్ కలిగి ఉండేది కాదండి. ఆమె ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా కుటుంబ జీవితమే ఆవిడే జీవితం అనుకున్నట్లుగా బతికారు. ఏదో అందరికీ గౌరవాలు పొందాలి, సత్కారాలు పొందాలి, నాకు ఏదో అవార్డులు ఇవ్వాలి అని ఆవిడైతే ఏమీ కోరుకోవాలి. 1995 జూలై 13న ఈ ఈ నటనా జీవితంలోంచి, ఈ చెప్పాలంటే ఈ లోకల్ నుంచి ఆవిడ నిష్క్రమించారండి. ఈ సాహితీ లోకల్ నుంచి ఆవిడ పూర్తిగా కనుమరుగయ్యారు. అంటే ఆవిడ కనుమరుగైనా, భౌతికంగా ఆవిడ కనుమరుగైనా ఆవిడ రాసిన నవళ్ళు నిత్య నూతనమై మహిళల్లో చైతన్యాన్ని అందజేస్తున్నాయంటే అతిశయోక్తి మాత్రం కాదండి. ఖచ్చితంగా ఆమె రాసిన నవళ్ళు చదివితే మహిళల్లో చైతన్యం అనేది వచ్చి తీరుతుంది, మహిళల్లో మార్పు అనేది వస్తుంది అని ఆవిడ బల్లగుద్ది చెప్పినటువంటి మాటలు. ఆమె సాహిత్య సృజనలు అనేక మాతృభాషల్లో కనువిధింపబడ్డాయండి. కేవలం బెంగాలీకే పరిమితం కాలేదండి ఆశాపూర్ణాదేవి గారి నవళ్ళు. అది ఇంగ్లీష్లోకి తర్జుమాలు అయ్యాయి, తమిళ్లో తర్జుమాలు అయ్యాయి, మలయాళంలోకి వెళ్ళాయి, తెలుగులోకి వెళ్ళాయి, అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి. అంటే ఎంత గొప్ప ఆవిడ మనకి తెలుస్తోంది. ఆశాపూర్ణాదేవి గారు ఎంత చక్కగా ఆ కథని ఆవిడ జీవిస్తూ, ఆ నవలలో ఆవిడ జీవిస్తూ రాశారండి. ఆ బాధలన్నిటినీ ఎలా ఉంటాయో, ఒక స్త్రీమూర్తి కాబట్టి ఆవిడ ఆ బాధలు ఎలా ఉంటాయో అని ఊహించుకుంటూ రాసినటువంటివి నిజంగా మనిషి హృదయాలకి దగ్గరయ్యాయండి. అందువలన ఈరోజు కూడా ఆవిడ గురించి మనం చెప్పుకోగలుగుతాం. 1998లో భారతీయ తపాలా శాఖ ఆమెపై ఒక స్టాంపును విడుదల చేసిందండి. అదేవిధంగా
ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డును సంయుక్త గ్రహీతగా ఈవిడ పొందారండి. అంటే మొట్టమొదటి మహిళగా కూడా మనం చెప్పుకోవచ్చండి. అంత గొప్పగా బెంగాల్లో మన ఆశాపూర్ణాదేవి గారు పండించినటువంటి నవళ్ళు అంత అద్భుతంగా పండాయి. ఒక్క బెంగాల్కే కాదండి పరిమితమైంది, యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి మనసున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిబింబింపచేసేటటువంటి నవళ్ళు మన ఆశాపూర్ణాదేవి గారు రాశారు. అయితే ఆవిడ సాహిత్య లోకంలో ఎలా పండారో జీవితంలో కూడా అలాగే పండారండి. ఈ రకమైన అసంతృప్తి లేకుండా చక్కగా ఆనందంతో ఆవిడ ఈ సమాజాన్ని, ఈ లోకాన్ని, ఈ సాహితీ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారండి. జూలై 13 అంటే సరిగ్గా ఇదే రోజు 1995 సంవత్సరంలో వెళ్ళిపోయారు. ఎన్ని గౌరవాలు పొందినా, ఎన్ని ఉన్నా సాధారణమైన జీవితాన్ని గడిపారు మహానుభావురాలు. అందుకే నేటికి మనకి ప్రాతస్మరణీయురాలు అయ్యారండి. వారికి గౌరవ సూచకంగా నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.